సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికి కూడా మావోయిస్టులు వారిపైన కాల్పులు చేపట్టడానికి ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ దేశంలో మావోయిస్టులు వాళ్ళ ఒక ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళే మేము శాంతి చర్చలకు వస్తాము, మమ్మల్ని చర్చించండి అని అంటున్నారు. ఆ శాంతి చర్చలు చేసే క్రమంలో ఈ దేశంలో అనేక రకాల ఏర్పాటు సంస్థలు ఉన్నాయి. ఆ ఏర్పాటు సంస్థలతో ఉన్నప్పుడు ఉగ్రవాద రూపంలో ఉండొచ్చు, ప్రజా పోరాటాల రూపంలోనూ ఉండొచ్చు. అవన్నీ కూడా చర్చలతోటి పరిష్కారం అవుతుంది. అయితే మావోయిస్టులు కూడా చర్చలకు వస్తున్నప్పుడు వాళ్ళకు కండిషన్స్ పెట్టండి, మీరు ఆయుధాలు విడనాడి మీరు రండి, చర్చలకు రండి అని చెప్పండి. అట్లా లేకుండా మేము చర్చించము, మేము చంపుతాము, మీకు శవాలు ఇవ్వము అని. ఇది ప్రజాస్వామ్య దేశమా? ఇది ఏ దేశం ఇది? అయితే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి చర్చలకు సిద్ధమైనప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి చర్చలకు ఎందుకు సిద్ధంగా లేరు? ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పట్టణాలకు దగ్గర అలా ఉన్నప్పుడు నలుగురు వచ్చి చేసి ఈ రోజు వరకు పట్టుకోలేకపోయారు. వాళ్ళని పట్టుకోవడానికి లేదు. రక్షణ వ్యవస్థ మొత్తము మన దాదాపుగా ఒక 25% రక్షణ వ్యవస్థకు పెడుతున్నాం మన బడ్జెట్ని. అయినా కానీ కూడా వాళ్ళని చేసుకున్న పరిస్థితి లేదు. కానీ అడవుల్లో ఉండి గిరిజనుల పక్షాన, ఈ ట్రైబల్స్ పక్షాన కొట్లాడుతున్న వాళ్ళ కోసము, వాళ్ళ హక్కుల కోసము ఈరోజు వాటన్నిటినీ, ఆ అడవులన్నిటినీ, అక్కడ వచ్చే సంపదను అంతా, ఖనిజ సంపదను అన్నిటినీ ఆదాని అంబానీకి అప్పచెప్పడం కోసము కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగానే ఈరోజు వాళ్ళని మార్చి 2026 నాటికి పూర్తిగా మిమ్మల్ని చంపేస్తాం, మీరు చర్చలు లేదు, మీది అన్నది ఎప్పుడు దుర్మార్గం. ఇది మన ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే నరహంతకుల రూపంలో ఉన్నటువంటి పాలకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఆశించడు. మన దేశంలో ఉన్నట్టు మణిపూర్లో జరుగుతుంటే వాటిపైన చర్చించడు. వీళ్ళపైన వీళ్ళు చెప్తున్న చర్చలకు మేమే వస్తున్నాం అన్నట్టు బేషరతుగా వస్తున్నారు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, మనకు ఇక్కడ చర్చలు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు జరిగారు. కొంత పురోగతి జరిగింది, కొంత వాళ్ళ అభిప్రాయాలు వినడానికి. ఈ దేశ పౌరులు కదా వాళ్ళు.